చూస్తుంటే ఎర్రంగా నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా! మా అమ్మ కలుపుతుంటే నాకు అలాగే నోట్లో నుంచి నీళ్ళొచ్చాయి. తినేటప్పుడు మాత్రం కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. కారం ఎక్కువైందనమాట. బయట ఊరగాయ రేట్లు ఎక్కువున్నాయని చెప్పేసి మా అమ్మ పండు మిరపకాయలు కొని ఊరగాయ పెట్టింది. ఈ ఊరగాయల వల్ల పొద్దున్న టిఫిన్‌లలోకి చట్నీలు తక్కువ అవుతాయనమాట. వీటిలతో తింటే కడుపు నిండిపోతది. ఇంట్లో ఊరగాయ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఊరికనే తినాలా, అంతేగాని ఉద్యమంలో తినకూడదనమాట. పొట్టలో నొప్పులొస్తాయి. బయట ఊరగాయలు కొనుక్కోవడం కన్నా ఇంట్లో మనం కొంచెం అమ్మకి హెల్ప్ చేస్తే అమ్మే పెట్టిద్దనమాట. రేటు కూడా తక్కువే ఉంటది. ఇది మా అమ్మ కేజీ 8 పండు మిరపకాయలు కొని ఊరగాయ పెట్టింది. ఈ ఊరగాయ ఎలా పెట్టింది ఏంది అని మొత్తం నేను ఫుల్ వీడియో రేపు పెడతాను, చూసేయండి. ఫైనల్‌గా ఊరగాయ అంటే మనకు గుర్తొచ్చే డైలాగ్ ఒకటి ఉంటదనమాట. 'దేశముద్రు' సినిమాలో కోవై సరళ గారు చెప్పేది. వేడి వేడి అన్నంలో ఆవకాయ ఏసుకొని తింటే హ్యాపీనెస్సే వేరే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.